మీరంతా ఫ్రీగా ఉండండి. ఒక నిమిషం ప్రసన్న గారు, మైనారిటీ హక్కుల వేదిక కన్వీనర్ ఫరూక్ గారు ఉన్నారు. ఫరూక్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఈ వ్యవహారాన్ని? ఇప్పటికే అయితే ఒకటి ఐడెంటిటీ కోసం మాత్రమే మేము చూసాం, మరి వారిని ఏమి అవమానపరచాలని కానీ లేకపోతే వారిని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కానీ మాకు లేదని ఇప్పటికే మాధవీలత గారు చెప్పిన పరిస్థితి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి, అస్సలాము అలైకుం. అసలు నా దృష్టిలో ఏదైతే ఈ బుర్ఖా వివాదం అంటున్నారో అసలు ఇది వివాదమే కాదండి. సూపర్. అదేంటి సార్, అది వివాదం కాదు అంటారు ఏంటండి అంటారు మీరు. ఎస్, అబ్సల్యూట్లీ ఇది వివాదం కాదు. కాకపోతే మా సోదరిమణి, సోదరి పేరు తెలియదు, ప్రసన్న గారు తమరు మాట్లాడుతూ అది ఎన్నో తప్పులు జరుగుతున్నాయి అక్కడ ఓల్డ్ సిటీలో, మరి ఆ తప్పుల్ని మనం ఎదుర్కొంటున్నాం. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ కదండి, మరి అలాంటప్పుడు ఆ తప్పుల్ని ఎందుకని చెప్పేసి సరిదిద్దలేకపోయారు? ప్రతి ఒక్కరిపై కూడాను ఈడీ కొరడా గుల్పిస్తున్నారు, అందరిపై కూడాను అన్ని రకాలుగా కూడాను మీకు వంగే విధంగా చేసుకోగలుగుతున్నారు. మళ్ళా అసద్ గారికి ఒక్కళ్ళ మీద ఆ ప్రత్యేకమైనటువంటి అభిమానము, దృష్టి, ఆ ప్రత్యేకమైనటువంటి లవ్, ఎఫెక్షన్ అదేంటనేది కూడాను భారతదేశానికి ప్రజల్లో, భారతదేశానికి దేశ ప్రజలకు కూడాను, అటు హిందువులకి ఇటు ముస్లింలకు కూడాను తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1 సార్. నంబర్ 2, ఇప్పుడు ఏదైతే బుర్ఖా తీసి చూశారు అంటున్నారు, నేను ఇక్కడ ముందు ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే 100% ఆ అధికారం ఉందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. దానికి ఫత్వాలు కూడా ఉన్నాయి. ఇందాక మేడం గారు మాట్లాడుతూ మీరు అసలు బయటకు పంపించాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. ఎవరు చెప్తారు బయటికి రాకూడదు అని చెప్పేసి? ఇస్లాం ఎక్కడ చెప్తుంది? ఇస్లాం మీద అవగాహన లేక మీరు అలా అనుకుంటున్నారు అంతే తప్పించి ఖచ్చితంగా మహిళలకి ఈక్వల్ రైట్స్ ఇస్లాం ఇస్తుందండి. ఇది మనం గమనించాలి. ఇక్కడ వాళ్ళు ఎందుకు నిసాబ్లో ఉండి బృఖాలో ఉండి వాళ్ళు వెళ్ళవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీ, నేనైతే అన్ని పార్టీల లెక్కనే చూస్తాను. నేను కూడాను తప్పకుండా ఒకవేళ భారతీయ జనతా పార్టీ సెక్యులర్ అయిపోతే మేము కూడాను భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. కానీ ఇక్కడ వచ్చినటువంటి అంశం ఏమిటంటే అదొక సామెత ఉందండి. ఉర్దూలోనేమో జబాషీరితో ముల్క్ గీరి అంటారు, తెలుగులో వచ్చేటప్పటికి నోరు మంచిదైతే ఊరు మంచిది అని చెప్పేసి. ఇదే మాధవీలత గారు నేను చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నా ఆవిడని. పాపం చాలా కష్టపడుతున్నారు ఆవిడ. సరే, చాలా విషయాలు మాట్లాడుతున్నారు, అనేక విధాలుగా ట్రోల్స్ కి గురవుతున్నారు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఓకే. మళ్ళీ ఇదే మాధవీలత గారు వేరే హీరోయిన్స్ గురించి, మోడర్న్ డ్రెస్సులు ధరించినటువంటి నా హిందూ సోదరిమణుల గురించి, మళ్ళీ వాళ్ళ గురించి కూడాను మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు కూడాను వాళ్ళ ఇష్టం కదండి. మళ్ళీ అది సేమ్ అదే ఇష్టము ముస్లిం మహిళలది, వాళ్ళ యొక్క చాయిస్ అది. వీఆర్ నాట్ ప్రెజరైజింగ్ దెమ్. మీరు చాలా మంది ముస్లిం మహిళలు బుర్ఖా ధరించారు, చాలా ఎక్కువ మోతాదులో ధరిస్తారు. అది వాళ్ళ యొక్క రైట్ అండి. అది ఆ రైట్ ఇస్లాం ఇస్తుంది. మీరు ఇలా ఉండండి అని చెప్తుంది. ఉండకపోతే మనమే చేసేది దానికి. నోబడీ కెన్ ఫోర్స్ దెమ్. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ యూసీసీ లేకపోతే ఐపీసీ ఉందా? ఐపీసీ కాకపోతే ఇంకే ఉంది? ఏమన్నా లేదని చెప్పాము మేము. 100% ఐపీసీ ఉంది, 100% సివిల్ కోడ్ ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఏదైతే మాధవీలత గారి యొక్క ఏదైతే కొన్ని పనులు ఉన్నాయో అవి ఆ ద్వేషానికి బీజం పోసినాయి. ఇదే పని కనుక ఒక ప్రొసీడింగ్ ఆఫీసరో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసరో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళ, ఇప్పుడు నేను ఉన్నానండి, నిన్న నేను కూడా ఓటేసాను, నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నాను. నా భార్యతో పాటు వెళ్ళి నేను ఓటేసాను. నేను వెళ్ళంగానే భార్య గారు ఉన్నారు, ఆవిడ కూడా నిసాబ్ ధరించింది. మీరు సోషల్ మీడియా మాధ్యమంలో చూడొచ్చు. నేను నా భార్యతో పాటు ఉన్న ఫోటో, కలిసి ఉన్న ఫోటో నేను అప్లోడ్ చేశాను. తను కూడాను ఇలా ఫింగర్ చూపిస్తూ పోస్ట్ చేసింది. తీసుకెళ్లి మనం వెళ్ళంగానే ఆవిడ ఒకసారి చూడాలని లేడీ ఆఫీసర్ ఉంది అక్కడ, అడిగారు, తీసి చూపించారు. అందులో డౌట్ ఏముంది? అందులో తప్పే ఉంది. కానీ పర్టికులర్ గా వచ్చి మీరు తీయండి అని చెప్పేసి మీకు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కి అధికారం ఎక్కడిది? క్యాండిడేట్ ఎందుకని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేయాలి? అది ఓవర్ యాక్టింగ్ కాకపోతే ఏంటి? పైపెచ్చు అది కుండుపై కారం చల్లినట్టుగా మొన్న జరిగినటువంటి ఒక ర్యాలీలో ఒక మసీదు కనిపిస్తే ఆ మసీదు వైపుకి బాణం ఎక్కువ పెడుతున్నారు. ఇదేనా నరేంద్ర మోదీ గారు మీకు నేర్పించింది? ఇదేనా భారతీయ జనతా పార్టీ మీకు నేర్పిస్తుంది? ఇదే పనులు చేయమని చెప్పారా? మీరు ఎవరిని రెచ్చగొడతాం అనుకుంటున్నారు? అది కరెక్టా తప్పా? అవసరమే ఉంది? ఒక మంచి చక్కగా మీరు మొత్తం మీ పర్సనాలిటీని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. నేను ముస్లిం మహిళల కోసం నేను చాలా కష్టపడుతున్నాను, నేను ఓల్డ్ సిటీ అమ్మాయిని,
నేను ఓల్డ్ సిటీలో పెరిగాను, పుట్టాను, నాకు ఇక్కడ భాష మీద నాకు మంచి పట్టు ఉంది, వీళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఎస్, మీరు చెప్పిన ప్రతిదీ కరెక్ట్. మళ్ళీ ఎందుకని చెప్పేసి అంటే మీరు ఇలా చేయడం వల్ల మీరు కన్సాలిడేట్ చేద్దాం అనుకుంటున్నారా? నా దృష్టిలో అండి ఇది డిబేటబుల్ అంశమే కాదు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ ఎక్కడున్నా కూడా కానీ ఖచ్చితంగా అక్కడ ఏదైతే నేషనల్ లా ఉందో ఆ లాని ఎవరైనా కానీ ఫాలో చేసి తీరాల్సిందే. అందులో నేను కాదు, ఇంకోటి కాదు, ఎవడు కూడా కాదు. పర్టికులర్ గా క్యాండిడేటే అక్కడ వచ్చి ఏదో తన యొక్క రుబాబు చూపిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే గతంలో చేసినటువంటి ఈ పనులకి దానికి సమాధానంగా ఈ విధంగా ఆవిడ ట్రోల్ కి కూడా అవుతుంది. దానికి అక్కడ డిబేట్ చేయడానికి ఏం లేదండి. రైట్. ఫరూక్ గారు మీరు కొంత లిబరల్ గానే మాట్లాడుతున్నారు ఇవాళ. అంటే ఏదైతే సెక్యూరిటీ అంశాలు వచ్చినప్పుడు ఎవరు ఐడెంటిటీ చూసుకోవాలని చెప్పని అనుకుంటే, అవసరం అనుకుంటే ఫేస్ మాస్క్ తీయాల్సిందే అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ అది నిజంగా అది అందరూ ఒప్పుకోకపోవచ్చు, కొంత లిబరల్ గా మాట్లాడుతున్నారు. కానీ లేదండి, నేను మీకు చూడండి ఒక విషయం చెప్తాను. నేను చూడండి సార్, ఇస్లాం అనేది చాలా స్పష్టంగా చాలా లిబరల్ గా ఆలోచన ఇస్తుంది. ఇందులో ఎటువంటి ఇది లేదు. ఇక్కడ ఉన్న అంశం ఏంటంటే నంబర్ 1 మాధవీలత గారు ఇన్వాల్వ్ అయి చేయటము, నంబర్ 2 గతంలో ఆవిడ చేసినటువంటి పనుల వల్ల ఆ కోపం అంతేవరకే తప్పించి ఇదే పని కనుక అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ నా భార్యను అడిగింది, నాకు ఇంత పెద్ద నోరు ఉంది, నోరు వేసుకుని అందరిపై పడిపోతుంది, అన్ని డిబేట్ లో వచ్చి మాట్లాడుతున్నా, ఎవరిని ఒక మాట మాట్లాడి ఇవ్వను, మళ్ళా నన్ను అక్కడ అడిగితే నువ్వు ఎలా చూపిస్తావు మేము అని చెప్పానా? రూల్ అది. ఫరూక్ గారు, ఈ విషయంలో మీకు ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇవాళ మాధవీలత గారు ఆ రకంగా చూశారు కనుకే ఒక అమ్మాయి పట్టుబడింది, దొంగ ఓటు వేస్తున్నందుకు ఆమె మీద ఆల్రెడీ కేసు బుక్ చేశారు. 40 ఏళ్ళ లేడీ రూపంలో ఆమె బుర్కాలో వచ్చింది. మాధవీలత గారు అక్కడ నిలబడి అడ్డుకున్నారు కనుక ఆ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి అని చెప్పేసి, మైనర్ అని చెప్పేసి బయటపడింది. ఇప్పుడు అమ్మాయి మీద కేసు కూడా బుక్ అయింది. దాదాపు అమ్మాయి మీద యాక్ట్ 171F, 188 IPC సెక్షన్ల కింద, 132 RP కింద ఆ అమ్మాయి మీద కేసు కూడా బుక్ అయినట్టు. అంటే ఇవాళ ఒక క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఆమెకు అనుమానం వచ్చింది, ఆమె చూడటంలో తప్పేముంది అని. నేనేమంటానంటే, మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు పక్కన అధికారులు ఉన్నారు, అధికారులను పిలవండి. ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది దొంగతనం చేశాడు అని చెప్పేసి ఒకడు, నేను పట్టుకుని వాడిని ఎడాపెడా కొట్టేసి వాడిని తీసుకెళ్లి స్టేషన్కి పిలిచుకెళ్తే వాడు ఎదురు నా మీద కేసు పెడతాడు. లాజిక్ కదా సార్. ఒక చట్టం అనేది ఉంది కదండి, ఆ చట్టాన్ని మనం ఫాలో అవుదాం. ఆ చట్టానికి ఫాలో కాకుండా నేనే పోలీస్ అయిపోతాను, నేనే జడ్జ్ అయిపోతాను అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ద లా. వెరీ సింపుల్. ఇక్కడ ఏం లేదు సార్, మీకు ఇక్కడ సబ్జెక్ట్ అర్థం కాలేదు. ఇక్కడ బుర్కా కాదు, ఇంకోటి కాదు, ఇక్కడ పోలరైజేషన్ సబ్జెక్ట్ ఇక్కడ. ఎందుకంటే ఈ దేశంలో ముస్లింలు బుర్కాలు ధరించిన వాళ్ళు, గడ్డాలు టోపీలు ఉన్న వాళ్ళు ఉన్నంత వరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికి. ఈ మాట నేను అనేక సార్లు చెప్పాను, మరలా ఇంకోసారి స్పష్టంగా చెప్తున్నాను. మా మీద పడి ఏడవటం వదిలేయండి. మీరు ఉద్యోగాలు ఏమిస్తారో చెప్పండి, అభివృద్ధిపై మాట్లాడతాం. ఇవాళ మనం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంత కలిసిమెలిసి ఉంటున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఇక్కడ కులాల కంపెట్ ఉంటుంది కానీ మతాల మధ్య మాకు ఏమీ ఉండదు సార్. ఈ దరిద్రం వల్ల కూడాను ఆ నార్త్ ఇండియాలో, దాని తర్వాత ఓల్డ్ సిటీలో, ఇక్కడ తప్పించి ఎక్కడా లేదు ఇంకా. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను. సేమ్ మీ ఆర్గ్యుమెంటే ఇందిరా శోభన్ గారు చెప్తారేమో. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు. ఇందిరా గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు? దాదాపు ఆల్మోస్ట్ ఫరూక్ గారి ఆర్గ్యుమెంటే వస్తుందేమో మీ నుంచి కూడా. సో అంతే కదా, ఇప్పుడు హక్కులు కాపాడాలి, ప్రజాస్వామ్యం పర్వవిల్లాలని మాట్లాడే వాళ్ళు ఎవరైనా అలాంటివే చెప్తారు. బట్ యాజ్ ఏ ఉమెన్ గా ముస్లిం మహిళలకు ఉన్నటువంటి కొన్నింటిని కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఓల్డ్ సిటీలో ఇవాళ మనం కొత్తగా ఇది మాట్లాడట్లే, కొన్ని సంవత్సరాల నుంచి మనం ఇది మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళకి అసలు సపోర్ట్ చేస్తుంది ఎవరు? ఓవైసీలో ఉన్నటువంటి పెద్దలకు అండదండగా నిలబడుతుంది ఎవరు? ఇవాళ వాళ్ళు ఏ విధంగా చలామణి అవుతున్నారు? నిజంగానే కేంద్రం సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటే అసలు ఈ పరిస్థితి ఉంటుంది, ఆలోచించండి. కాబట్టి దొంగ అన్నట్టుగా ఉంటుంది. అసలైనటువంటి వాళ్ళు పట్టుకోవాల్సినటువంటి వాళ్ళు పట్టుకోకుండా చిన్న చిన్న లూప్లను ముందు పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు. అంటే ఇక్కడ రెండే పట్టుకుంది. ఓట్ పోలరైజ్ కోసము ఇవాళ ఇది కొత్తగా కాదు, అది వాళ్ళ యొక్క బేసిక్ పాయింట్. భారతీయ జనతా పార్టీ బేసిక్ పాయింట్ ఏంటంటే ముస్లిం మైనార్టీలను మనం రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్ గా హిందూ ఓటు పోలరైజ్ అవుతుంది, దీనివల్ల మనం బెనిఫిట్ అవ్వచ్చు అని. నిజంగానే హిందువుల పట్ల గౌరవం, రెస్పెక్ట్ ఉంటే మరి ఎంతమంది హిందువులని ఇవాళ వాళ్ళు ఏమంటారు ఒక సరైన దారిలో పెట్టినారు.
ఇవాళ అంత ఎందుకన్నా చిన్న చిన్న పాయింట్స్ లోనే జిఎస్టి విషయానికి సంబంధించి అంతా హిందువులే ఉంటారు కదా. దేవుడికి వెళ్ళేటువంటి ఒక అగరబత్తి విషయంలో కూడా మీరు ఎగ్జామ్షన్ చేయలేదు కదా. ఒక ఉద్యోగాలు ఇచ్చే విషయం కూడా అందులో కూడా హిందువులు ఉంటారు కదా. సో ఇట్లాంటి అనమాట డెవలప్మెంట్ యాంగిల్ లో భారతీయ జనతా పార్టీ వెనకబాటులో ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు అసలు ఆ పార్టీ పుట్టుకనే దానిపైన ఏర్పడినటువంటిది కాబట్టి దీనిని అలా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. కొంతవరకు అది పనిచేస్తుంది. అది తారస్థాయికి చేరినప్పుడు ఏమవుతుంది, ఇవాళ చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ కూడా చాలా ఒక అబద్ధ భావనలో బతుకుతున్నారు. అంటే ఇవాళ మేము ఈ దేశంలో మేము పౌరులం కాదా, అసలు ఏంటి మేము అనే ఒక అబద్ధ భావంలో లోనయ్యి వాళ్ళు బహిరంగ కూడా ప్రచారం చేయలేదు. వాళ్ళే ఇన్నర్ గా ఒకరికొకరు మాట్లాడుకొని ఏ పార్టీకి ఓటు చేయొద్దు, అయ్యో గంపగుత్తగా కాంగ్రెస్ తో నిలబడాలి స్థాయికి తీసుకొచ్చినారు మీరు అంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. డెమోక్రటిక్ లో మనం అందరము సమానమే, ప్రతి ఒక్కరూ మన వాళ్ళే. అందరినీ ఆ రకంగా మనం చూసినప్పుడు మాత్రమే ఈ దేశం అన్నది సరైన రీతిలో వెళ్తుంది. సో ఆర్థికంగా ఎకనామికంగా కొంత ముస్లింస్ వెనుకబడి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనము బెటర్ గా ఏం చేయాలి. ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క సెంటిమెంట్ ఉపయోగించుకొని వాళ్ళ పేదరికాన్ని వాడుకొని వాళ్ళ యొక్క లబ్ధి పొందుతున్న సందర్భంలో మనం అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా అధిగమించగలుగుతాం, మనం ఎలా చేయగలుగుతాం, అలాంటి విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడితే చాలా బ్రహ్మాండంగా ఓల్డ్ సిటీ డెవలప్ అవుతుంది. అసలు ఓల్డ్ సిటీకి మీరు ఏమైనా ఫండ్స్ ఇచ్చారా? ఉన్న వాటినే కట్ చేస్తామని చెప్తున్నారు. మేము వస్తే మీ రిజర్వేషన్లు తీసేస్తామని ఓపెన్ గా చెప్తున్నారు. సో ఇది ఏమవుతుందని అంటే వాళ్ళకి అబద్ధ భావాన్ని మీరు గురి చేస్తున్నారు.